ఇప్పుడు నార్మల్గా మీరు ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారన్నది నేను అక్కడక్కడ విన్నాను సార్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ జర్నీ అంతా కనుక ఒక్కసారి మీరు పర్యావలోకనం చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ జర్నీ మీద? జర్నీలో చాలా చాలా తప్పులు చేశానండి. చేయకుండా ఉంటే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఎందుకు చేశానా మనసు బాధపడుతూ ఉంటుంది. ఓ, ఏం తప్పు మీరు మనసు బాధపడేంత తప్పులేదు ఇన్ జనరల్గా? పబ్లిక్కి చెప్పేంత ధైర్యం కలిగేది నాకు. అవునా? పర్సనల్ అంటే కంప్లీట్గా ప్రొఫెషనల్? కెన్ బి బోత్ ద థింగ్స్. బోత్ ది థింగ్స్. ఓకే. బట్ మీరు గర్వపడగలరా మీ కెరీర్ చూసి? గర్వం ఎందుకు ఉండాలండి అసలు? ఓకే. ఎందుకు ఉండాలి గర్వం? లోపల ఎందుకు ప్రైడ్ ఎందుకు ఉండాలి? నాకన్నా గొప్పగా అచీవ్ చేశారు. పరిచయం 350 సినిమాలు రాశారు. సత్యానంద గారు ఒక 400 సినిమాలు రాశారు. వాట్ ఆమె బిఫోర్ దెమ్ 10% కూడా లేదు నా దగ్గర. దశాబ్దాల తెలుగు సినిమా ప్రయాణాన్ని దశ దిశ మార్చేసి అసలు సినిమాని, తెలుగు సినిమాని తీసుకెళ్ళి హిమాలయ శిఖరం మీద నిలబెట్టింది మాత్రం మీరే సార్. నేను ఎందుకు అవుతానండి? ఏ సినిమాలు వెళ్ళిపోయి కానీ దాంట్లో నేను కూడా భాగం అంతే. అదే ఆఫ్ కోర్స్ దాంట్లో పార్ట్ అంతేనండి. ఎందుకంటే కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక ట్రాక్ మారింది సార్ ఇండస్ట్రీలో. తర్వాత రాజమౌళి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఇట్ హ్యాస్ టేకెన్ ఎ ఫుల్ షేప్, ఫుల్ బ్లో. ఈ ఇద్దరిలో మీరు ఎక్కువగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? దేనికండి? మీ ఫ్యామిలీ రికగ్నిషన్కి ఇండస్ట్రీలో. అంటే ఎవరి క్రెడిట్ వాడతాండి? సో న్యాచురల్ డైరెక్టర్కి ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది మిగతా టెక్నీషియన్స్ కన్నా. అట్ ద సేమ్ టైం కీరవాణి తాలూకు కంట్రిబ్యూషన్ ఎంత కూడా తగ్గించడానికి లేదండి. నా మ్యూజిక్ పడకపోతే సినిమాలు ఎస్ సార్ ఊహించుకోవటం కష్టం, చాలా కష్టం సార్, చాలా కష్టం. అంటే ఈ సినిమాలకి రాజమౌళి గారికి ఆయన చేసే పాటలు, ఆయన చేసే సంగీతం, క్రియేట్ చేసే మ్యాజిక్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలా కుదురుతుంది వాళ్ళకంటే. ఇంకెవరిని అయితే కీరవాణి తిడతాడు బాగుంటాడండి. ఎగ్జాక్ట్లీ. కీరవాణి గారి సినిమాలు వదిలేసి నువ్వు నాకు తెలుసు, బట్ ఇటు జిడ్లా పట్టుకుని అది కాదన్నా అది కాదన్నా అని చెప్పాను. తర్వాత ఇప్పుడు మీరు తండ్రి కొడుకులుగా కాదు, మీరు ఒక రచయిత, రాజమౌళి గారు ఒక దర్శకుడు. మీ కథల వల్ల ఆయన సక్సెస్ అయ్యాడని అనుకుంటున్నారా, లేకపోతే మీ కథలను ఆయన డైరెక్ట్ చేయడం వల్ల మీకు రచయితగా గొప్ప పేరు వచ్చింది అని? రెండోదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ #1 నా కథ కాదు, మర్యాద రామన్న నా కథ కాదు. మర్యాద రామన్ ఇంగ్లీష్ సినిమా అయి సక్సెస్ చేయడు కదా. నా కథలు అక్కడ చాలామంది బయట వాళ్ళు తీశారు, ఫ్లాప్లు అయినాయి కదా. సో క్రెడిట్ గోస్ టు హిమ్. సో వాటి వల్ల నాకు పేరు వచ్చింది. సో యూ మస్ట్ బి ఎ ప్రౌడ్ ఫాదర్ అబౌట్ ఇట్. ఐఎమ్ గ్రేట్ఫుల్. గ్రేట్ఫుల్. నా కథను తీసుకుంటాను. మీ తాలూకా కాంట్రిబ్యూషను రాజమౌళి గారి సక్సెస్లో ఎంత ఉన్నదంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే అలా కాదండి, కథ మూలం. అంటే వాడికి ఏది నచ్చుద్దో నాకు తెలుస్తూ ఉంటుందండి. ఎమోషన్స్ ఇష్టం వాడికి. ఓకే. ఎమోషన్స్ ఈజీగా నాకు వస్తూ ఉంటాయండి. ఈజీగా క్యాటర్ చేయగలుగుతాను వాడికి కావాల్సింది. మీరు రాసే కథల్లోని అసలు ఆ టైటిలే రౌద్రం రణం రుధిరం అని, అసలు ఆ టైటిల్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు సార్? మీకు వాట్ ఈస్ ది బేసిక్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? చెప్పలేనండి, దే జస్ట్ కమ్ లైక్ దట్. అంతే. మీరు కాలేజ్ డేస్లో చదువుకునే రోజు ఏలూరులో చదువుకున్నట్టున్నారు మీరు? విజయవాడ, ఏలూరు చదువుకునే రోజుల్లో ఎక్కువగా యాక్షన్ ఫిల్మ్స్ గట్రా చూసేవారా సార్? యాక్షన్ కదండి, ఏలూరులో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవాడిని. మ్యాట్ని ఇంగ్లీష్ సినిమాలు ఉండేవి. ఓకే. సోమ మంగళ పోత లెక్చర్ ఉండేది కదా, శుక్రసేనే అది. ఓకే. కంటిన్యూస్గా అట్లకి వెళ్తూ ఉండేవాడు కాలేజ్ ఎగ్గొట్టి ఇంగ్లీష్ ఫిల్మ్స్. మళ్ళీ రెగ్యులర్ షోస్ ఉండేవి కదండి. ఒక మ్యాట్ని ఒకటే సార్, ఈవినింగ్ షో స్పెషల్. ఫస్ట్ సార్ స్పెషల్ షో కాదండి, ఈవినింగ్ 4 to 6. ఓ, అదో మిడిల్ టైం. 2 నుంచి 4, 5 కాదు, 6 నుంచి 9 కాదండి, మధ్యలో టైం. సో డెఫినెట్గా కాలేజ్ ఎగ్గొట్టి తప్ప చూడడం కుదరదు. సరే, యూర్ బ్యాడ్ స్టూడెంట్. 100%. 100%. కథలు బ్యాడ్ స్టూడెంటే కాదండి, కాపీ కొట్టి పాస్ అయ్యాను. అంటే మీరు హిస్టరీ గట్ట బాగా ఎక్కువగా ఇష్టపడేవారా?
హిస్టరీ ఫ్యాకల్టీ ఏం లేదు. సైన్స్ అంటేనే ఇష్టం అండి. అది మీరు అసలు మెడ్రాస్ రావడం అన్నది మీ స్వతహాగా మీ కాదండి, మా అన్నయ్య శివదత్త గారు సినిమా డైరెక్ట్ చేస్తే చూడాలి మా కోరిక. ఓకే. సో దాని గురించి నాస్తామే అక్కడికి వచ్చి సినిమా స్టార్ట్ చేసి సగం లాగిపోయి పిల్లని గ్రోవి పిల్లలు ఇంకేం చదిపోతే రాఘవేంద్రరావు గారు మంచి మనసుతో పిలిచి కాస్త డబ్బులు ఇచ్చి అన్నయ్య పని చేయమనేవారు. నా పని లేదు కాబట్టి అన్నయ్య కూడా వెళ్తూ ఉండేవాడు. నేను దాన్ని పిక్డప్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఎ స్టోరీ. ఆయన బ్రిలియంట్ కదండి శివశక్తి దత్త గారు, చాలా ఈజ్ అ బ్రిలియంట్. ఏం నేర్చుకున్నాను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను నేను. పిల్లని గ్రోవి సినిమా అప్పుడు ఆగిపోయింది, ఓకే. బట్ వై డోంట్ యూ థింక్ అబౌట్ ఇట్? పిల్లని గ్రోవి ఇంకో రకంగా బయటకు తేవాలి, ఆ కథతో ఒకటి చెయ్యాలి అని లేదండి, ఆలోచన లేదు. ఇప్పుడు ఆ కథ రెడెండెంట్గా ఉంటుందండి. ఓకే. తర్వాత ఇప్పుడు అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత ట్రావెల్లో మీరు సాధించినవి దాదాపుగా అంటే రాజమౌళి గారు ఫైల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ టర్న్ ఈజ్ ఎ విక్టరీ, ఎవ్రీ టర్న్ విక్టరీ. ఇవి మీకు బరువుగా భారంగా అనిపించట్లేదండి? అంటే ఎవ్రీ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎ ఛాలెంజ్. అసలు ముందు ఛాలెంజ్ అనుకుంటే అక్కడే నాశనం అయిపోతామండి.